మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. గుడ్ 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 మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. అప్పుడే లేచావేంటి? నువ్వే పట్టుకుంటావా కెమెరాని? నువ్వు పట్టుకొని తీస్తావా? ఎందుకు పట్టుకుంటున్నావు ఫోన్ని? నువ్వు పట్టుకొని తీస్తావా? నువ్వు పట్టుకుంటావా? అబ్బో, డిసిప్లైన్డ్ గర్ల్. అబ్బో అబ్బో, ఎవరైనా స్ట్రైట్గా పడుకోవాలి కదా, నువ్వేంటి ఇలా పడుకున్నావు? ఇలా పడుకోవాలి కదా స్ట్రైట్గా. అవుచ్ అవుచ్, ఎందుకు ఇలా పడుకున్నావు? అసలు డిసిప్లిన్ ఉందా నీకు? డిసిప్లిన్ ఉందా నీకు? డిసిప్లిన్ ఉందా నీకు? చిటి తల్లి. అదేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము ఎలా ఉన్నామో మీరు చూస్తూనే ఉన్నారు కదా. మా మార్నింగ్స్ అయితే మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. ఆడుకుంటూ పాడుకుంటూ లేస్తామన్నమాట మేమిద్దరం. వాళ్ళ డాడీకి ఫుల్ డిస్టర్బ్ చేస్తాం మేము పక్కనే. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాం మేము. ఎంచక్కా కొద్దిసేపు ఆడుకుంటూ మెడిసిన్ అయితే తీసుకుంటాం అన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో అయితే నా బేబీ యొక్క క్యూట్ లిటిల్ మైల్ స్టోన్స్ ఒక 2 అయితే రికార్డ్ చేశాను నేను. తనైతే బోర్ల పడింది. అండ్ ఇంకోటి, తన విజన్ క్లారిటీగా ఉందని చెప్పి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ 2 మూమెంట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కాస్త కూస్తో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అండ్ మీకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు తోటకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను తోటకూరని వితౌట్ రూట్స్ నీట్గా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటిని అయితే వాటర్లో పక్కన క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కందిపప్పునైతే నేను వాష్ చేసేసుకొని సరిపడంత, మీకు పప్పు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని అందులోకి టొమాటో, ఆనియన్ అండ్ చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కారం అండ్ కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ చింతపండు వేసుకోండి. ఎందుకంటే ఇది ఆకుకూరలు కదా, మీకు కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఆకుకూర పప్పులో. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా చింతపండు అయితే వేసుకోవాలి. అండ్ 2 to 3 గార్లిక్ క్లోవ్స్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత నేను అవి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత చూసారు కదా మీరు ఎంత నీట్గా ఇది స్మూత్గా అయిపోయిందో పప్పు. ఇంకా అందులో ముందైతే నేను సాల్ట్ యాడ్ చేయనండి, ఎందుకంటే పప్పు అయితే నీట్గా నలగదు. అందుకని తర్వాత ఆ విజిల్ తీసేసిన తర్వాత అయితే సాల్ట్ వేసుకొని అవి నీట్గా స్మాష్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను పక్కన వాటర్ తీసేసాను కదా పప్పులోకి. ఆ వాటర్ ఉంటే మనకి నీట్గా అయితే స్మాష్ అవ్వదండి. అది కొంచెం రుబ్బేసుకున్న తర్వాత నేను ఆ వాటర్ మళ్ళీ మిక్స్ చేసేసుకుంటాను. ఆ తర్వాత నేను ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్, కొంచెం పోపు దినుసులు అండ్ ఇందులో కూడా కరివేపాకు అండ్ ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను. నేను బేబీకి ఫీడ్ ఇస్తాను కాబట్టి మ్యాక్సిమం చిల్లీస్ ఇవి కొంచెం తక్కువే తింటున్నానండి. ఎందుకంటే మళ్ళీ తనకి ఒకవేళ గ్యాస్ కానీ స్టమక్ ఏక్ కానీ ఏమన్నా వస్తాయి. మళ్ళీ బేబీస్ మనకేం చెప్పలేరు కదండి, వాళ్ళవి అసలే మాట్లాడే స్టేజ్ కూడా కాదు. అందుకే మనమే ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం కారం తక్కువగా తింటే సరిపోతుంది. అండ్ డైలీ ప్రోటీన్ అయితే ఉండేటట్టు చూసుకుంటానండి. నేను ఫీడ్ ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం కార్బ్స్ అండ్ ప్రోటీన్, ఫైబర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి మన ఫుడ్లో. అండ్ టైంకి తినేయాలి కూడా. అందుకోసం నేను ఏది ఉంటే అది ఖచ్చితంగా కుక్ చేసేసుకొని అమ్మటి తినేయడానికి ట్రై చేస్తాను. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనం తీసుకున్న ఫుడ్ని బేస్ చేసుకునే ఉంటుందండి. సో నేనైతే ఆకుకూరలు ఇష్టంగానే తింటాను. వెజిటబుల్స్, ఆకుకూరలు, ఇంకా డిఫరెంట్ ఫుడ్ అయితే తింటాను. పన్నీర్, మష్రూమ్ ఇలాంటివి. నాన్ వెజ్ అయితే చాలా తక్కువ. అందుకోసం నేను ఇలాంటి లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్తో వాటిని అయితే రీప్లేస్ చేస్తాను. ఏం చేస్తున్నావు నాన్న?
ఏం చేస్తున్నావు నాన్న? చిన్నడు చిన్నడు హాయ్ 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 హాయ్. ఓ కిడిపై కిడిపై కిడి 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 కిడిపై కిడి 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 కిడిపై కిడి 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 కిడిపై. నా చెయ్యి వదులు. ఇచ్చాడు ఇచ్చాడు ఇటు 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 ఇటు. అవునానిది నా కన్నిది చిన్నోడిది. చిన్నడు చిన్నడు నువ్వా నువ్వా ఆడుకుంటావా? మన ఇద్దరం ఆడుకుందామా? ఆడుకుందామా? మన ఇద్దరం ఆడుకుందామా? వద్దా వద్దా? ఎందుకొద్దు? ఏమైంది? కటీఫా నాతో? కటీఫా ఏమైంది? ఎందుకు ఎందుకు నాన్న? ఎందుకు? చిన్నడు 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 పికబూ 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 పికబూ. పట్టుకుంటావా? క్యాచ్ 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 క్యాచ్. పట్టుకుంటావా? పట్టుకో పట్టుకో పట్టుకో. పట్టుకుంటావా? పట్టుకుంటావా? ఏం పట్టుకుంటావు? పట్టుకొని చెప్తావా వెల్కమ్ టు మై మమ్మీస్ ఛానల్ అని చెప్తావా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? చెప్పు సరే చెప్పు. సో అదనమాట సంగతి. చూశారు కదా, నా బేబీ అయితే నేను చెయ్యి ఇటువైపు తిప్పితే అటువైపు చూస్తుంది. సో విజన్ అయితే ఫుల్ క్లియర్గా ఉందని అర్థమవుతుంది. ఫస్ట్లో మేము ఎటు చూస్తుంటే అటు చూసి మాట్లాడేదన్నమాట. అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ కొంచెం నవ్వడం కానీ రియాక్షన్ ఇవ్వడం కానీ వేరే వైపు డైరెక్షన్లో రియాక్షన్ ఇచ్చేది. బట్ ఇప్పుడైతే మనం ఎటు చూస్తే అటు, నేను ఎటైనా వర్క్ చేసుకుంటూ దాని చుట్టూ అటు ఇటు తిరుగుతున్నా సరే నా వైపు అని చెప్పి ఇలా చూస్తూ ఉంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు ఇట్రా అన్నట్టు. నా బేబీ కొత్తగా ఏం చేసినా సరే నాకు అదొక పెద్ద సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. అదేనేమో న్యూ మామ్ అంటే. ఉండగా ఉండగా నాకు కూడా అవి కామన్గా అనిపిస్తూ ఉంటాయేమో. సో ఇక్కడైతే నేను క్రిస్మస్ నుండి వచ్చిన తర్వాత ఫుల్గా ప్యాక్ చేసుకున్న లగేజ్ మొత్తం అసలు తీయలేదండి, అట్లనే పెట్టేశాను సెకండ్ బెడ్రూమ్లో. సో ఈ బెడ్రూమ్లోనే నా బేబీ ఒక వార్డ్రోబ్ ఉంటుంది అనమాట. సో తనదైతే నేను ఇక్కడ ఆర్గనైజ్డ్గా ఏం పెట్టుకోలేదు, అట్లట్లా పెట్టేశాను. ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు మనం గజిబిజి గందరగోళంగానే అన్ని థింగ్స్ అన్నీ ఎట్లా పడితే అట్లా పెట్టేసి వెళ్తాం కదా. సో నేను మళ్ళీ దీన్ని అయితే మంచిగా ఆర్గనైజ్ చేయాలి. ప్రస్తుతానికైతే నేను పైన సర్దేస్తున్నాను, ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి ఆ బెడ్ మొత్తం అంత క్లమ్జీగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. కొంచెం బేబీతో ఓపిక లేక ఇంకా నేను అలా ఉండిపోయానే తప్ప నార్మల్గా అయితే అస్సలు నాకు బ్రెయిన్ పనిచేయదండి. ఇంట్లో ఏ కార్నర్ నీట్గా లేకపోయినా సరే ఇంక అదే లాగేస్తూ ఉంటుంది అనమాట. ఇంకెప్పుడు సర్దుదాం, ఇంకెప్పుడు వెళ్దాం అటువైపు అని చెప్పి. బట్ ఇప్పుడు న్యూ మామ్ అయిన తర్వాత అయితే నాకు కనీసం ఓపిక కూడా ఉండట్లేదు, ఎందుకంటే ఫీడ్ ఇస్తూ ఉంటాము, మనమే చూసుకోలేము. అండ్ ఇంకొకటి నాకు హెల్పింగ్కి కూడా ఇంకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవాలి. హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో థింగ్స్ని మేనేజ్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ అండ్ బేబీని చూసుకుంటూ చాలా టఫ్ అయిపోతుంది. బట్ తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఒక్కళ్ళమే ఉండాలి, మనమే హ్యాండిల్ చేసుకోవాలి, మనకు ఎవరు తోడు రారు. సో ఇక్కడైతే నేను అది అలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. నా బేబీకి వచ్చేసి బార్సాలా అంటాం కదా, క్రాడల్ సెరమనీ, అది చేసినప్పుడు చాలా డ్రెస్సెస్ అయితే వచ్చినాయి అనమాట, ఫ్రాక్స్ అవన్నీ. సో నేను ఆలోచించాను, అది
నా బేబీ యొక్క ఫ్రాక్స్ ఎలా పెడితే బాగుంటుంది, అవి ఎలా పెడితే పాడవకుండా ఉంటాయి అని చెప్పి. అందుకోసం నేనైతే ఈ సెకండ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఒకటి చూస్తే దానిలో ఇక్కడ ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది కదా మనం హ్యాంగర్స్ పెట్టుకోవడానికి, సో ఇది ఉంది. అందుకని మా బెడ్రూమ్లో కాకుండా ఈ సెకండ్ బెడ్రూమ్లో అయితే నేనైతే తనది వార్డ్రోబ్ అయితే సెట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే నా బెడ్రూమ్లోనే సెట్ చేసుకుందాం అని అనుకున్నాను, బట్ మాకు ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్లో ఇట్లా వార్డ్రోబ్ అయితే లేదనమాట, హ్యాంగర్స్ ఉన్నది. సో అందుకోసం తిన బట్టల వరకు ఇంక ఇక్కడ ఆర్గనైజ్ చేశాను ఫస్ట్లోనే సెట్ చేసుకొని. బేబీస్వి డ్రెస్సెస్ కానీ థింగ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న స్టేజ్ కదా. నాకు ఇది బాగా అర్థమైన విషయం అనమాట. ఎవరైనా న్యూ మామ్స్ కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఉపయోగపడిద్దని చెప్తున్నాను. ఇవంటే నాకు ఎలాగో గిఫ్ట్ కాబట్టి నేను ఇంకేం చేయలేక ఫ్రాక్స్ అన్నీ అలా సార్టెడ్గా పెట్టుకుంటున్నాను. కొన్ని డ్రెస్సెస్ అలాంటివి అయితే నేను చూస్తూ ఉంటున్నాను కదా, 3 months వరకు ఉపయోగపడినవి ఇప్పుడు అసలు 4th monthలో కనీసం పట్టట్లేదు. సో మీరు ప్లాన్ చేసుకొని ఈ మంత్కి ఈ 3 monthsకి ఇన్ని తీసుకుందాం, ఇంత అమౌంట్ దీని మీద స్పెండ్ చేద్దాం అని చెప్పి మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎవరైనా ఏ బాయ్ బేబీ కానీ గర్ల్ బేబీ కానీ ఎవరి గురించి అయినా సరే మీరు ఇలా సార్టెడ్గా థింక్ చేసి మరి పెట్టుకోండి. సో వాళ్ళ బట్టల మీద మీరు స్పెండ్ చేసే మనీతో వాళ్ళకి కొన్ని థింగ్స్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. థింగ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కావాల్సిన హై చైర్ కావచ్చు, క్రాడిల్ కావచ్చు, లేదు అంటే బూస్టర్ చైర్స్ నేను ఉపయోగిస్తున్నాను కదా, రాకర్, ఇలా మ్యాట్ కానీ ప్లే మ్యాట్స్ కానీ ఇంకా చాలా ఉంటాయండి. బేబీస్కి కావాల్సింది అయితే ఒక ప్రపంచమనే చెప్పొచ్చు. బేబీస్ దానిలో అసలు ఇంకా మనం కొనాలే కానీ ఏం కావాలంటే అవి చాలా థింగ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో మీరు వాటి మీద అమౌంట్ అయితే పెట్టండి, ఎందుకంటే తప్పు లేదు, మీకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. ఎంతవరకు అంటే కనీసం ఒక 3 to 5 years వరకు అయితే ఉపయోగపడతాయి కదా. రాకర్ కానీ హై చైర్స్ కానీ వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు, అండ్ ప్లే మ్యాట్ అయితే వాళ్ళు ఆడుకోవడానికి ఖచ్చితంగా మ్యాట్ అయితే ఉండాలి. అండ్ తర్వాత కూడా వాళ్ళు ఏమైనా చదువుకునేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు హోంవర్క్స్ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి, వాటి మీద కూర్చొని చేసుకుంటారు కాబట్టి. సో వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. బట్ డ్రెస్సెస్ మీద అయితే నేను ఆబ్వియస్లీ నో అనే చెప్తాను, ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. బేబీ న్యూ బార్న్ స్టేజ్లో ఉన్నప్పుడు నా బేబీ పుట్టింది సెప్టెంబర్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది అండ్ వింటర్కి దగ్గరగా ఉండే సీజన్ కదా, అందుకనే నేను 2 pairs ఆఫ్ స్వెటర్స్ అయితే తీసుకున్నాను. లిటరల్లీ నేను మీకు చెప్తున్నాను, అవి గట్టిగా ఒక 10 times కూడా వేసి ఉండను, ఆ స్వెటర్స్ అలాగే ఉండిపోయినాయి. ఎందుకంటే బేబీకి వామ్గా ఉంచడానికి నేను రాంపర్స్ ఇలాంటి కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, వన్సీస్ అవన్నీ కొన్నాను అనమాట. సో పైనుండి కింద దాకా కవర్ అయిపోతుంది, ఇంకా డ్రెస్లోనే తనకి ఏమంత చల్లగా అనిపించకుండా వామ్గా ఉండిపోతుంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, ప్రతిదీ థింక్ చేసి తీసుకోండి. బట్టల విషయంలో మాత్రం మనీ అస్సలు వేస్ట్ చేయకండి. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, బేబీస్ని వామ్గా ఉంచాలి, అవేయాలి ఇవేయాలి అని చెప్పి అంటారు కదా, చేతికి మిటన్స్ వేయాలి, సాక్స్ వేయాలి అని చెప్పి, అవన్నీ లిటరల్గా అవసరం లేదండి. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళారంటే ఇవన్నీ సార్టెడ్గా మీరు పెట్టుకోవడం మంచిది. కానీ ఎందుకంటే బేబీస్కి నార్మల్గానే మన బాడీతో కంపేర్ చేస్తే ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ బాడీలో బ్రౌన్ ఫ్యాట్ అనేది ఉంటుందండి. నేను మీకు పక్కన ఇక్కడ చూపిస్తాను. ఆ ఫ్యాట్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాడీని వామ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. అండ్ వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ అంటే మన స్టేజ్లోకి వచ్చే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ అనేది లిటరల్లీ తగ్గిపోతుంది. అండ్ మన ఏజ్లోకి ఒక 25+ వచ్చేసరికి మన బాడీలో బ్రౌన్ ఫ్యాట్ అనేది అసలు ఉండదు అనమాట. సో అందుకోసం మీరు వింటర్ వేర్ మీద అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మైల్ స్టోన్ నెంబర్ 2 అనమాట. ఏం చేసావు అట్లనా అట్లా పడ్డావా ఇట్లా పడ్డా అట్లా ఏం పడ్డావు ఇప్పుడు నువ్వు? బోర్లో పడ్డావా? ముందుకెళ్తావా? ముందుకు కూడా వెళ్ళిపోతావా? అప్పుడే ముందుకు కూడా వెళ్ళిపోతావా? బోర్లో పడ్డావా నువ్వు? బోర్లో పడ్డావా చికనమ్మా? నా చికనమ్మా చెప్పు హాయ్ తాత, చెప్పు హాయ్ తాత, హాయ్ అమ్మమ్మ.
నేను ఈరోజు బోర్లో పడ్డాను. చెప్పు, నేను ఈరోజు బోర్లో పడ్డాను. నేను ఈరోజు చెప్పు చెప్పు. సో అలా చాలా కష్టం మీద ఇంకా 4th మంత్ అయిపోతుంది అనగా నా బేబీ అయితే నిన్ననే బోర్లో పడింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ నౌ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.